गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गणनाथं सुरश्रेष्ठं सर्वदोषनिवारकं वारणासीमापुत्रं वन्देऽहं गणनायकं पन्नागरं पूज्यं भक्ताभीष्टप्रदायकं भाषाङ्करं देवं वन्देऽहं गणनायकम्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मं केशं नित्यं पद्मालयां देवी श्यामां पाद सरस्वती। सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। రథసప్తమి. ఈ రథసప్తమి అనే వ్రతం మాఘశుద్ధ సప్తమి నాడు చేస్తారు. ముందుగా రథసప్తమి అంటే మనం తెలుసుకోవాలి. సూర్యుని యొక్క కక్షలు చేంజ్ అయ్యి భూమి యొక్క అక్షాంశ రేఖాంశాలలో ప్రసరించే దాని ప్రకారంగా మన యొక్క సమయాలు మారుతూ ఉంటాయి. కక్ష మార్చుకుని భూమి పరివర్తనం చెంది తిరుగుతూ ఉంటుంది, పరిభ్రమిస్తుంది. దాని వలన మనకు ఉదయకాలం పెరుగుతుంది, రాత్రికాలం తగ్గుతుంది. ఇలా కర్కాటక సంక్రమం అయ్యేదాకా మనకు సమయాలు మారుతూ ఉంటాయి. కర్కాటక సంక్రమం నుంచి మకర సంక్రమం వరకు మనకు సమయాలు మారుతూ కనబడుతూ ఉంటుంది. రథసప్తమి నాడు పరిపూర్ణంగా మార్పులు కనబడి మనకు ఉదయం నుంచి సాయంకాలం వరకు 12:30 నుంచి 13 గంటల వరకు ఆపై చిల్లర వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్టి సమయం లోపల మనకు మాఘశుద్ధ సప్తమి నాడు వచ్చే ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ సప్తమి నాడు వచ్చే దినమును రథసప్తమి అంటారు. సంక్రాంతి మొదలుకొని రథసప్తమి వరకు మనము స్త్రీలను గౌరవించుకొని ఒకరినొకరు ఆప్తంగా పలకరించుకుంటూ నోములు చేసుకుంటూ ఉంటారు. అదే ప్రకారంగా ఈ రథసప్తమి అనే ఒక వ్రతం ఉంటుంది. ఆ వ్రతం గురించి మీకు చెప్తున్నాను. పూర్వకాలం లోపల కాంబోజ రాజ్యాన్ని ఏలే రాజు వృద్ధాప్యం వచ్చేటప్పటికీ తనకున్న 4 కుమారులను వాళ్ళల్లో అందరికి కూడా ఆరోగ్యం బాగుండదు, వ్యాధితో పీడించబడుతూ ఉంటారు. అలాంటి సమయం లోపల ఆ రాజుగారు విచారిస్తూ ఉంటారు, ఈ రాజ్యాన్ని నా తర్వాత ఎవరు పరిపాలించాలి అని చెప్పి విచారించుకుంటూ ఉంటే ఆ రాజ్యానికి ఒక బ్రాహ్మణుడు వస్తే ఆ బ్రాహ్మణ్ణి సత్కరించి కుశల ప్రశ్నలు అడిగాక, అయ్యా నా కుమారుల గురించి చెప్పవలసినది, వారికి ఏ రకంగా ఆరోగ్యం బాగుపడుతుంది, ఆ ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఏ రకంగా వాళ్ళల్లో రాజ్యాన్ని పరిపాలించే వారు ఉంటారు అని చెప్పి ప్రాధేయపడేటప్పటికీ అప్పుడు చెప్తున్నాడు ఆ బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే, ఓ మహారాజా, నీవు దుఃఖించవలదు. నీకు అన్ని శుభాలు కలిగే నీ కుమారుల యొక్క ఆరోగ్యాన్ని తీర్చే ఆ సూర్యనారాయణ వ్రతం ఉంటుంది. మాఘశుద్ధ సప్తమి నాడు వస్తుంది. ఆ వ్రతాన్ని ఉదయాన్నే లేచి నదీ స్నానం ఆచరించి తలస్నానం ఆచరించి ఆ సమయం లోపల జిల్లెడాకులు రేగు పనులు తలపైన పోసుకొని ఆ సూర్యనారాయణి సమక్షం లోపల తలస్నానం ఆచరించాలి. తర్వాత దగ్గర ఉన్న సూర్యనారాయణ దేవాలయాలు కానీ లేకుంటే ఇంట్లో చిత్రపటాన్ని కానీ పెట్టుకొని ఆ స్వామివారికి తమ శక్తిని అనుసరించి అర్చన కార్యక్రమాలు జరిపించాలి. ఇలా జరిపించిన తర్వాత మీ కుమారులందరూ కూడా ఆరోగ్యంతో ఉంటారని చెప్పారు. ప్రతి వారు కూడా ఇదే రకంగా చేసి ఆ సూర్యనారాయణకి సూర్యోదయం మొదలుకొని ఆ రోజు మధ్యాహ్న సమయం వరకు సూర్యనారాయణ అర్చన చేస్తే వారికి ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి సూర్య నమస్కారాలు చేయటం, ఇలా అనేక రకాలైన సూర్య పూజలు ఉంటాయి. ఆ పూజలన్నీ కూడా పాటించమని చెప్పేటప్పటికీ అతడు ఆ సూర్య నమస్కారాలను తర్వాత సూర్యునికి ఉండే వ్రతాలన్నిటిని కూడా పాటిస్తూ తన కుమారులకు ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తాడు. అందులో పెద్ద కుమారుడు ఆరోగ్యం కుదుటపడ్డ తరువాత పెద్ద కుమారునికి అక్కడ ఆ రాజ్యాన్ని ఏలేటందుకోసం అతనికి యోగ్యుడైన వాడు కాబట్టి అతనికి ముందుగా ఆరోగ్యం కుదుటపడుతుంది, రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు. ఈ రకంగా అతడు పరిపాలిస్తుంటే మిగతా వారికి కూడా ఆరోగ్యాలు బాగుపడిన తర్వాత సోదర భావంతో తన యొక్క అన్నను అందరూ కూడా సేవిస్తూ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు. ఈ రకంగా రథసప్తమి అనే వ్రతం ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. అదే ప్రకారంగా ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులనే భేదభావం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ప్రతి వారు కూడా ఈ రథసప్తమి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్తారు. ఈ రథసప్తమి ప్రకారంగా మనకు
వసంత మాసం ప్రారంభమవుతున్నది అని చెప్పడానికి నిదర్శనంగా ఉగాది ముందు వస్తుంది కాబట్టి ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం లోపల వచ్చేది కాబట్టి దీన్ని మనము సూర్యనారాయణ వ్రతం ద్వారా ఆ స్వామిని ప్రార్థిస్తూ ఎండలు వాటి నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వారికి సుఖశాంతులు కలిగి ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి ఈ వ్రతాన్ని వ్యాస మహర్షి అందరికీ తెలియజేశారు. కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ కూడా ఆచరించి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఈ వ్రతం ఆచరించేవారు సౌభాగ్యాలతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి తులతూగుతూ ఉంటారు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ సూర్యనారాయణ ప్రీతిగా మనము ఏదైతే ఆ స్వామివారికి నివేదన చేస్తామో చలిమిడి వడపప్పు పానకాన్ని నివేదన చేసి దాన్ని మనము తీర్థ ప్రసాదంగా తీసుకుంటే మనకు ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్పి ఈ వ్రతం యొక్క విధానాన్ని మీకు తెలియజేశాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. సూర్యనారాయణ భగవాన్ కీ జై.